నమస్తే అండి. నేను మీ దివ్యకను. ఒక అద్భుతమైన దేవాలయం దగ్గరికి వెళ్తున్నామండి. ఇందులోను వీడియోను కాదండి చూడడం, ఇందులో ఉన్న మాటల్ని పూర్తిగా వినండి, మీకే అర్థమవుతుంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళాలని మీ మనసులో కలుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. లెట్ స్టార్ట్. రావులపాలెం నుంచి 10 నిమిషాల ప్రయాణం చేస్తే ఏనుగుల మహల్ అనే ఊరు కనిపిస్తుందండి. అక్కడ ఒక దేవాలయం ఉందండి. అదే శ్రీచక్రం అనేసి, మహా అద్భుతమైన శ్రీచక్రం అనేసి అంటారు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నామండి. మేము ముందు తెలియక ముందు ఫ్రంట్కి వెళ్ళిపోయాం, తర్వాత ఇలా వచ్చి తిరిగామన్నమాట. ఇక్కడే శ్రీచక్ర మహామేర యంత్రాలయం అని ఉంటుందండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్తే మాత్రం మహా అద్భుతంగా ఉన్నదండి చూడ్డానికైతేని. ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఇది నా మాటల్లో కాదండి, అక్కడున్న పంతులు గారి మాటల్లోనే మీకు వింటారని చెప్పేసి ఈ వీడియోని పెడుతున్నానండి. ఈ దేవాలయానికి రావాలంటే ఆ మహాశక్తి అమ్మవారి ఆజ్ఞ ఉండాలండి. ఖచ్చితంగాని చాలా బాగుంటుంది, వినండి. మధ్య మధ్యలో ఈ ఆలయాన్ని కూడా చూపించడం జరిగింది, చూడండి. శ్రీచక్ర మహామేరు అండి. శ్రీచక్రం అంటే రహస్యాతి రహస్యము. శ్రీచక్రం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటే భ్రూ ప్రస్థారం అంటే యంత్ర రేకులో ఉంటుంది. రెండోది మేరు ప్రస్థారం అంటే అలా ఉంటుంది. మూడోది మహాకైలాస ప్రస్థారం అంటే అలా ఉంటుంది. శ్రీచక్రం ఎక్కడ ఉన్నా సరే ప్రతి వాళ్ళని కూడా ముట్టుకునేవారు. ఎందుకంటే శ్రీచక్రం అనేది ఒక సుప్రీం పవర్. సమస్త దేవీ దేవతల యొక్క శక్తి ఆ శ్రీచక్రంలోనే ఉంటుంది. శ్రీచక్రం అనేది సామాన్య విషయము కాదు. శ్రీచక్రంలో సమస్త దేవీ దేవతలు ఉంటారు. మొత్తం మనకి 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాల్లో కలిపి మొత్తం దేవతలు ఎంతమంది ఉన్నారయ్యా? 33,000 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఈ 33,000 కోట్ల మంది దేవతలను ఏకకాలంలో అర్చన చేయాలంటే మానవుడికి అసాధ్యము. ఒక కోటి పెడతాడు, లేదా 2 కోట్లు 3 కోట్ల ఫోటోలు పెట్టి ఒకే గదిలో చేయగలడు తప్ప అలా 33,000 కోట్ల మందికి ఏకకాలంలో అర్చన చేయాలంటే అసాధ్యము. శ్రీచక్రానికి ఎవరైతే చేస్తారో ఆ 33,000 కోట్ల మందికి ఏకకాలంలో అర్చన జరుగుతుంది. శ్రీచక్రం చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేస్తే భూమండలం చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసినట్టు. శ్రీచక్రానికి 9 చక్రాలు, కింద త్రైలోక్య మోహన చక్రం నుంచి పైన బిందువు సర్వానందమీ చక్రము. శ్రీచక్రం పనిచేయాలంటే 9 చక్రాలతో పనిచేస్తుంది. ఈ దేహం పనిచేయాలంటే 9 ద్వారాలతో పనిచేస్తుంది. శ్రీచక్రం అంటే ఏదో యంత్ర రూపమో ఏరో రూపమో కాదు. శ్రీచక్రం అంటే మానవ శరీరమే శ్రీచక్రము. ఆ పైన బిందువే ఆవిడే అమ్మవారు. లలిత అన్న, బాల అన్న, రాజరాజేశ్వర అన్న, శ్యామల అన్న, ఏ పేరుతో లభించినా ఆ బిందువే. సమస్త సృష్టికి మూలము ఆ జగన్మాతే. ఈ శ్రీ విద్యోపాసన, శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ఎలా ఉంటాయా అంటే ఒక వేడి నిప్పులు చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుందో, హై పవర్ కరెంట్ తీగ పట్టుకుంటే ఎలా ఉంటుందో శ్రీచక్రార్చన, శ్రీ విద్యోపాసన అనేది అంతలా ఉంటుంది. ఈ శ్రీచక్రాన్ని దర్శనం చేయాలన్నా, ఆవిడకి పూజ చేయాలన్నా, ఆవిడకి అభిషేకం చేయాలన్నా కొన్ని 100,000 జన్మ పుణ్యం లేని ఆలయ ప్రాంగణంలో కూడా ఎవడో అడుగు పెట్టలేడు. ఇక్కడికి వచ్చాము, ఆవిడకి పూజ చేస్తున్నామంటే ఆవిడిచ్చిన అనుగ్రహము. ఈ శ్రీచక్రాన్ని ఎక్కడా కూడా ముట్టుకోనేవారు. అయితే ఇంత పెద్ద శ్రీచక్రాన్ని ప్రతి సామాన్యుడు కూడా ముట్టుకోవాలి, అర్చన చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలని స్వామి ప్రణవానంద ఈ శ్రీచక్రాన్ని సొంతింట్లోనే శ్రీచక్రానికి వాయు ప్రతిష్ఠ చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. వాయు ప్రతిష్ఠ అంటే మీరు షిరిడి సాయిబాబా గుళ్ళోకి వెళ్తేనే సాయిబాబా విగ్రహాలు ముట్టుకుంటారు. ఏ గుళ్ళోకి వెళ్ళినా ఏ దేవుని కూడా ముట్టుకుని ఒక అర్చక స్వామి వెళ్తారు. కానీ ఈ శ్రీచక్రాన్ని ప్రతి సామాన్యుడు కూడా ముట్టుకోవాలని దీనికి ద్వారాలు మూసేసి ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. శ్రీచక్రార్చన అనేది ఇదివరకు ఎవరు చేసేవారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వీళ్ళ ముగ్గురే చేయగలరు. మిగిలిన ఏ దేవతలు కూడా రాదు. ఆదిశంకరాచార్య సమలో ఈ దేవతలందరూ మేము విడివిడిగా చేయలేకపోతున్నాం అయ్యా అని వేడుకుంటే అప్పుడు ఆదిశంకరాచార్యుడు శ్రీచక్రం అనేది బయటపెట్టారు. అప్పుడు ఉంది, కానీ ఎవరికీ కూడా తెలియదు. ఇప్పటికే కూడా శ్రీచక్రం అంటే ఎవరికీ తెలియదు. అదేదో యంత్రము అని అనుకుంటారు తప్ప శ్రీచక్రం ఒక శక్తి ఎవరికీ కూడా తెలియదు. ఆ శ్రీచక్రం ఒక తత్వము ఏంటి? సమస్త్వము మాయ. భావబంధం అనే బంధాన్ని తెంచాలి. ఆవిడ దగ్గరికి వెళ్తున్నప్పుడు తల్లైనా, తండ్రైనా, గురువైనా ఏదైనా ముందు ఆ జగన్మాతే. ఆవిడ తర్వాత ఎవరైనా, ఆవిడ మించిన శక్తి ఏ దేవుడికి లేదు.
శివాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదన్నారు. అలాగా జగన్మాత శక్తి లేనిదే శివుడు కూడా అడుగు తీసి అడుగు కూడా వెయ్యలేడు. ఆవిడ లేని క్షేత్రము లేదు. ప్రతి క్షేత్రము ఆవిడదే. ప్రతి క్షేత్రంలో ఉన్న రూపము ఆవిడే. ఆవిడ క్షేత్రజ్ఞ పాలిని. ప్రతి క్షేత్రాన్ని పాలించేది ఆవిడే. శ్రీచక్రం లేని దేవాలయము లేదు. బంగారపు శ్రీచక్రం ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడ మూల విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఎక్కడో శ్రీశైలంలో పవర్ తయారవుతుంది. ఇక్కడ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ చేస్తే లైట్ వెళ్తుంది. అక్కడి నుంచి అక్కడికి పవర్ ఎలా అయితే వస్తుందో సమస్త సృష్టికి ఆ శ్రీచక్రం నుంచే శక్తి వెళుతుంది. మీరు శివాలయం వెళ్ళినా, విష్ణాలయం వెళ్ళినా, గణపతి గుడిలోకి వెళ్ళినా, ఏ గుడిలోకి వెళ్ళినా ఆ శ్రీచక్రం నుంచి అక్కడ శక్తి వెళ్ళాలి. శ్రీచక్రానికి అర్చన చేసినప్పుడు ఈ 2 చేతులతో వచ్చేస్తారు. శ్రీచక్రానికి నవావరణ అర్చన అనేది ఉంటుంది. ఈ ప్రపంచంలో హైయెస్ట్ అర్చన అదే శ్రీచక్రార్చన. ఆ శ్రీచక్రార్చన చేసే వాడికి ప్రతిదీ కూడా ఎటువంటి సమస్య కూడా ఉండదు. ఆ అర్చన నిత్యం ఎవరైతే చేస్తారో అమ్మవారితో ప్రయాణం చేస్తారు. అమ్మవారు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ శ్రీచక్రార్చన ఎవరైతే చేస్తారో అర్చన చేయాలంటే సామాన్య విషయము కాదు. అది 3 పాత్రలతో ఉంది, 6 పాత్రలతో ఉంది, 9 పాత్రలతో అర్చన ఉంది. 3 పాత్రలతో చేసేది 5 గంటలు అర్చన పడుతుందండి. 5 గంటలు అలా కూర్చొని చేయాలి. మీరు ఏ దేవుడికి చేసిన ఉపచారాలు 16 ఉపచారాలు లేదా 11 ఉపచారాలు, అంతకు మించి చెయ్యరు. శ్రీచక్రానికి మట్టికి 64 ఉపచారాలు చేయాలి. 64 కళలు ఉంటాయి. ఏ దేవుడికి అర్చన చేసినా ఒక్క లెక్క. శ్రీచక్రాన్ని అర్చన చేయడం అంటే ఒక ఎత్తు. ఆ శ్రీచక్రం దగ్గరికి వచ్చాము అంటే మనము ఎన్నో జన్మల పుణ్యం లేందే ఆవిడ దగ్గరికి రాలేము. ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠ చేశారు? ఆయన సొంత ఇల్లు ఇదే. పైగా 2వ కారణము ఇది అగ్రహారము. సమస్త వేద మంత్రాలకి అన్నిటికీ కూడా ఇదే స్థలంలో భాష్యం రాశారు. అలాంటి గొప్ప స్థలంలో అమ్మవారు ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికే ఇక్కడ అమ్మవారు ఉంది. ఏంటయ్యా ప్రత్యక్ష సాక్ష్యము? ఆ పైన పెట్టిన పుష్పం కిందకు వచ్చేస్తుంది. ఎప్పుడు మన మనస్సు పూర్తిగా ఆవిడ పాదాలు పట్టుకోవాలి. ఆవిడెక్కడ ఉంది అని నువ్వు ఎప్పుడైతే నమ్మావో ఆ పుష్పం కిందకు వస్తుంది. ఇక్కడ లేదని లేదు. కొన్ని 100 మంది చూసారు ఆవిడ ఇక్కడ ఉండడం. ఆవిడ ఇక్కడ ఉంది, పిలిస్తే పలుకుతుంది. నువ్వు ఎంతవంటి కష్టంతో, ఎంత కష్టంతో వచ్చినా ఒకసారి భక్తితో అమ్మా లేదా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమసింహాసనేశ్వరి భక్తితో ఆర్తితో ఎవరైతే పిలుస్తాడో వాడికి ఖచ్చితంగా పలుకుతుంది. వాడు పలకదు అనేది లేదు. ఎంతో మంది చూశారు. అయితే ఆవిడ దగ్గర కావాల్సింది ఏంటి? నిష్కామ్యము. ఎటువంటి కోరిక లేకుండా ఉండాలి ఆవిడ దగ్గర. నువ్వు చెయ్యాలి, ఆవిడ దగ్గర నిలబడాలి అంటే ఎటువంటి ఆశ కోరిక ఉండకూడదు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు నువ్వు జయం చేయాలి. జయం చేస్తే ఆవిడ దగ్గరికి వెళ్తావు. ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, దగ్గర అవుతున్నావు, చేస్తున్నావు, అప్పుడే నీకు ఆవిడ పరీక్ష పెడుతుంది. ఏంటి? నువ్వు నాకు లొంగుతావా, నీకు ఇష్టమైన దానికి లొంగుతావా? దానికి లొంగావా నువ్వు అయిపోతావు. ఆవిడకి లొంగావా ఆవిడెక్కడికో తీసుకువెళ్తుంది. ఆవిడెక్కడికో అంటే మోక్షము. జరా మరణాలు ఇంక లేకుండా మోక్షం శాశ్వతమైన స్థానం ఆవిడ పాదాలు. అక్కడికి తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది. అక్కడికి తీసుకువెళ్ళాలంటే మనం ఆవిడ పాదాలు పట్టుకోవాలి. ఆవిడ పాదాలు పట్టుకోవాలంటే భక్తి శ్రద్ధలతో చేయాలి. మన ఈ జన్మ లేదు, ఈ జన్మ కాకుండా నాకు ఇంకో జన్మ కావాలంటే లేదు. దీని తర్వాత ఇంకా జన్మ లేదు, మళ్ళీ కిందకి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ మానవ జన్మ రావాలంటే 84,00,00,000 కోట్ల జీవరాశులు ఎత్తితే కానీ మానవ జన్మ రాదు. వచ్చిందంటే దీన్ని సార్థకం చేసుకోవాలి. సార్థకం అంటే మనకు ఉన్న దాంట్లో ఆవిడకి చెయ్యాలి. మనకున్న సమయంలో బయట వ్యవహారాలు ఇవన్నీ ఎలా అయితే చేసుకుంటున్నామో అలాగే ఆవిడకంటూ ఒక సమయాన్ని కేటాయించాలి. ఇక్కడ ఉన్న డబ్బు సంపాదించాం, ఆశ సంపాదించాం, పదవులు సంపాదించాం, ఇవన్నీ సంపాదించాం కరెక్టే. ఈ దేహాన్ని వదిలేస్తావు. వదిలేసిన తర్వాత ఈ లోకాన్ని వదిలేస్తావు. ఇంకా 13 లోకాలు ఉన్నాయి. 13 లోకాలకి నువ్వు వెళ్తావు. అక్కడ డబ్బు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, పదవి లేదు. మరి అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఇక్కడ భూలోకంలో ఇక్కడ సీఎం అయినా, ప్రియం అయినా ఇక్కడ ఎంత డబ్బు ఉందంటే అక్కడ చెందదు. మరి ఇక్కడ ఉన్న కామన్ వ్యక్తి భగవంతుడు. ఆ భగవంతుడి దగ్గర నెంబర్ 1 స్థానంలో ఉండాలంటే ఇక్కడ నువ్వు పునాది వేయాలి. ఇక్కడ పునాది వేస్తే అక్కడ నెంబర్ 1 స్థానాలు ఉంటావు. ఒక సీఎం ఒక పిఎంని ఇంటికి వచ్చి కూర్చొని వెళ్ళాలంటే ఆటోమేటిక్గా వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను గుర్తించి నీకు ఏం కావాలో చేసి పెడతారు. అలాగే ఈ సమస్త సృష్టికి ఆవిడ అధికారి. ఆవిడ నిన్ను గుర్తించిందంటే నీకు కావాల్సింది, నీకు అవ్వాల్సిన నువ్వు దాని దగ్గరికి వెళ్ళక్కల అవే వచ్చి నీ కాళ్ళ కింద ఉంటాయి.
అలాంటి శక్తి ఈ శ్రీచక్రము. ఆ శ్రీచక్రం ఎక్కడైతే ఉంటుందో ఆ శ్రీచక్రం ఆరాధన చేయడం వల్ల నీ చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుంది తప్ప ఎలా ఉండదు. ఆవిడ శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. శాశ్వతమైన ఐశ్వర్యం అంటే డబ్బు, ఆస్తులు, పదవులు కాదు. ఈ రోజు నీకు ఏదో కావాలి, ఈ రోజు 10 రూపాయలు కావాలి, ఆ 10 ఆ సమయానికి వస్తుంది, అయిపోతుంది. మళ్ళీ ఏదో సమయానికి కావాలి, ఆ సమయానికి ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యం వెళ్ళినా ఒక గుర్తింపు అనేది నీకు రావాలంటే దైవానుగ్రహం కావాలి. ఏ కార్యం దిగ్విజయంగా జరగాలన్నా దైవానుగ్రహం కావాలి. అలాంటి దైవానుగ్రహం కావాలి అని అనుకుంటే ఆవిడ ఆరాధన చెయ్యాలి. అలాంటి శక్తి ఈ శ్రీచక్రం అండి. స్వామి ప్రణవానంద కైలాస మహామేరు పర్వతాన్ని రీసెట్ చేసి శ్రీచక్రాన్ని రీసెట్ చేసి ఈ శ్రీచక్రాన్ని 1983లో ఆయన సొంత ఇంట్లోనే ఈ శ్రీచక్రాన్ని ప్రశ్న చేశారండి. కైలాస మహామేర పర్వతం చుట్టూ 32 సార్లు ప్రశ్న చేశారు. మామూలు పర్వతం చుట్టూ తిరగాలంటేనే మానవుడికి అసాధ్యము. అలాంటిది గడ్డగట్టే మంచులో 32 సార్లు ఆ పర్వతం చుట్టూ తిరిగారు. వేళ ఎవరైనా కైలాస మానస పర్వతాలు వెళ్తున్నారయ్యా అంటే కేవలం ఆయన వల్లే. ఆనే రూట్ మ్యాప్లన్నీ కూడా కనిపెట్టించారండి. అలాంటి శ్రీచక్రాన్ని మనకి ఇచ్చారు. ఆ శ్రీచక్రానికి భక్తి శ్రద్ధలతో ప్రతి శుక్రవారం కూడా పంచామృతాభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతుంది. ప్రతి పౌర్ణానికి నవావరణ అర్చన జరుగుతుంది. దసరా 9 రోజులు కూడా విశేషంగా అర్చన జరుగుతాయండి. శ్రీ మాత్రే నమః. ప్రణవానంద స్వామి వారు రాసిన పుస్తకాలన్నీ కూడా ఇదిగోండి ఈ పెట్లలో ఉన్నాయంట. ఇవన్నీ భద్రంగా దాచారంటండి. హిందీ, ఇంగ్లీషులోని రాశారంటండి. ఈ పక్కన కడుతుంది విశ్రాంతి భవనం అండి. ప్రతి నెల పౌర్ణమికి విశేషమైన పూజ జరుగుతుందండి. సంవత్సరం పాటు మన అడ్రస్ ఇస్తే ఆ కుంకుమను మనకి పోస్ట్ ద్వారా ప్రతి నెల కూడా పంపిస్తారనమాట. ఒక గొప్ప ఆలయాన్ని అయితే నేను సందర్శించానండి. మీరు కూడా దర్శించుకుంటారని నేను అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.